హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ ప్రజ్ఞ మ్యాథ్స్. ఈ సెషన్ లో మనం ప్రోగ్రెషన్స్ కి సంబంధించి ఎక్సర్సైజ్ నెంబర్ 6.5 లో క్వశ్చన్ నెంబర్ 4. సో ముందుగా క్వశ్చన్ ఏంటో చూద్దాం. సో విచ్ టర్మ్ ఆఫ్ జీపీ అని చెప్పేసి హెడ్డింగ్ ఇచ్చాడు. సో విచ్ టర్మ్ ఆఫ్ జీపీ అని చెప్పేసి హెడ్డింగ్ ఇచ్చేసి ఇక్కడ సిరీస్ ఇచ్చాడు. అంటే అర్థం ఏంటనంటే ఈ సిరీస్ లో 512, 729, 1/2187 అనేది ఎన్నో టర్మ్ అవుతుంది. ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్, థర్డ్ టర్మ్ అట్లా ఉంటాయి కదా టర్మ్స్. సో ఇది ఎన్నో టర్మ్ అవుతుంది మీన్స్ వీ హ్యావ్ టు ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎన్. సో వెరీ వెరీ సింపుల్. మనం ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. సో గివెన్ 2, 8, 32 and so on 512. సో ఇందులో ఫస్ట్ టర్మ్ వచ్చేసి 2, సెకండ్ టర్మ్ 8, థర్డ్ టర్మ్ వచ్చేసి 32, nth టర్మ్ is 512, లాస్ట్ టర్మ్ ఆఫ్ ద సిరీస్. సో నౌ ఫస్ట్ టర్మ్ is equal to that is 2. సెకండ్ కామన్ రేషియో కనుక్కోవాలి. కామన్ రేషియో అంటే అర్థం ఏంటి? సెకండ్ టర్మ్ బై ఫస్ట్ టర్మ్ 8/a1 చేస్తే 8/2, 2 1 time, 2 4 times, ఇక్కడ 4 వస్తుంది. సో నెక్స్ట్ మనకి nth టర్మ్ ఫార్ములా యూజ్ చేసి an is equal to a into r to the power of n minus 1. సో ఇక్కడ a వాల్యూ వచ్చేసి 2, r వాల్యూ వచ్చేసి 4, that is equal to 512. So 2 into 4 to the power of n minus 1 is equal to 512. So next step చూడండి. 2 into 4 to the power of n minus 1 is equal to 512 ఉంది. సో ఇప్పుడు ఈ 2 రైట్ సైడ్ కి వెళ్ళిపోతే 4 to the power of n minus 1 is equal to 512/2. సో దీన్ని మనము 2 స్క్వేర్ అని రాయొచ్చు. 4 ని 2 స్క్వేర్ అని రాసుకుంటే 4 ని 2 స్క్వేర్ అని రాసిన తర్వాత పవర్ లో n minus 1. సో క్యాన్సిల్ చేసేస్తే ఇక్కడ మనకి 120 256 వస్తుంది క్యాన్సిలేషన్ చేస్తే. 2 2s 4 అవుతుంది. 4 అయితే 1 మిగులుతుంది కాబట్టి అది 11 అవుతుంది. 2 5s 10, మళ్ళీ 1 మిగులుతుంది. 2 6s 12, 256. సో ఇక్కడ చూడండి, 2 to the power of 2 into n is nothing but 2n minus 2. 2 to the power of 2 into n is nothing but 2n. Plus into minus is minus. 2 into 1 is nothing but 2. 256 ని మనం LCM మెథడ్ లో చేస్తే 2 1s 2, 2 2s 4, 2 8s, 2 6s 2 4s, 2 3s 3 2s, 2 2s 2 16 times, 2 8 times, 2 4 times, 2 2 times, 2 1 time, 1 2 3 4 5 6 7 8. 2 is repeated 8 times, 2 power 8. సో ఇక్కడ రెండు బేసెస్ అనేవి సేమ్ ఉన్నాయి. ఇక్కడ బేస్ సేమ్, ఇక్కడ కూడా బేస్. ఈ రెండు బేస్ అంటాం. ఇది బేస్, ఇది పవర్, ఇది పవర్. సో బేసెస్ అనేవి సేమ్ ఉన్నప్పుడు పవర్స్ అనేది ఈక్వల్ గా ఉంటాయి. బేసెస్ ఆర్ ఈక్వల్, పవర్స్ ఆల్సో ఈక్వల్. దేర్ పవర్స్ ఆల్సో ఈక్వల్. అంటే ఏ రెండింటి యొక్క బేస్ సేమ్ ఉన్నప్పుడు వాటి యొక్క పవర్స్ కూడా ఈక్వల్ ఉంటాయి. సో ఆ కాన్సెప్ట్ యూజ్ చేస్తే 2 power of n minus 2 is equal to 8. సో ట్రాన్స్పోజింగ్ రూల్ -2 అనేది రైట్ సైడ్ కి వెళ్ళిపోతే ప్లస్ అయిపోతుంది.
2n is equal to 8 plus 2 వస్తుంది ఇక్కడ. సో 2n is equal to 8 plus 2 అంటే 2n is equal to 8 plus 2 అంటే 10. n is equal to 10 by 2. 2 ones are 2, 2 5s are 10. So therefore n value is equal to 5. Therefore 512 is the fifth term of GP. So ఈ సిరీస్ లో వచ్చేటువంటి ఫిఫ్త్ టర్మ్ అవుతుంది 512. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2. √3, 3 times √3 and so on 729. సో ఇది ఫస్ట్ టర్మ్ అనుకోండి, ఇది సెకండ్ టర్మ్, ఇది థర్డ్ టర్మ్, ఇది nth టర్మ్. సో నా ఫస్ట్ టర్మ్ is equal to √3. నెక్స్ట్ కామన్ రేషియో కనుక్కోవాలి. దట్ ఈస్ సెకండ్ టర్మ్ బై ఫస్ట్ టర్మ్. సెకండ్ టర్మ్ వచ్చేసి 3, ఫస్ట్ టర్మ్ వచ్చేసి √3. సో rationalize the denominator, multiply and divide with √3. So 3 times √3 by √3 into √3 become 3. 3 gets cancelled. మనకు వచ్చేసి √3 అనేది కామన్ రేషియో అవుతుంది. సో ఇప్పుడు nth టర్మ్ ఇచ్చాడు కాబట్టి 729. సో ఏ టర్మ్ అవుతుందో మనము క్యాలిక్యులేట్ చేద్దాం. సో నా an is equal to 729. an అంటే ఫార్ములా a into r to the power of n minus 1 is equal to 729. సో ఏ వాల్యూ వచ్చేసి √3, రేషియో వచ్చేసి √3, n minus 1 729. 729 ని మనము LCM మెథడ్ లో సింప్లిఫై చేసుకుంటే 3 టేబుల్లో 3 2s are 6, 3 4s are 12, 3 3s are. నెక్స్ట్ 3 8s are, 3 1s are. 327 times, 3 9 times, 3 times, 3 1 time. సో ఇక్కడ చూడండి, రెండింటికి సేమ్ బేస్ ఉంది కాబట్టి పవర్స్ ని మనము యాడ్ చేసుకోవచ్చు. పవర్స్ ని యాడ్ చేసుకుంటే 1 plus n minus 1 వస్తుంది. దీని యొక్క పవర్ 1, దీని యొక్క పవర్ n minus 1. +1 -1 క్యాన్సిల్ అయిపోతుంది ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో. రైట్ సైడ్ లో తీసుకుంటే 1 2 3 4 5 6 టైమ్స్. 3 అనేది 6 టైమ్స్ రిపీట్ అయ్యింది. సో దట్స్ వై 3 to the power of 6 అది. సో ఇక్కడ చూడండి √3 ని మనము, మనకి ఏమొచ్చింది, √3 to the power n అనేది వచ్చింది ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో. ఇక్కడ 3 power 6 వచ్చింది. ఇక్కడ చూడండి √3 అంటే అర్థం ఏంటి, 3 power 1/2 whole power n, 3 power 6. So a to the power of m whole to the power of n is nothing but a to the power of m into n. ఈ రెండు పవర్స్ ని ఇంటూ చేసి రాసుకుంటాం. సో ఇక్కడ బేసెస్ అనేది సేమ్ ఉంది కాబట్టి పవర్స్ ఆల్సో ఈక్వల్. బేసెస్ ఆర్ ఈక్వల్. Powers also equal. So that is 1/2 to the power of n is equal to 6. So ikkada 1/2, it is in multiplication. So whenever the fraction is going to right side, become reverse, 2/1. So therefore 6 into 2 is nothing but 12. Therefore 729 is the 12th term of GP. సో ఈ విధంగా మనము దీని యొక్క ఆన్సర్ ని క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇక్కడ చూడండి, పవర్ పైన పవర్ ఉన్నప్పుడు ఇది పవర్ 3 power 1/2 ఉంది పవర్, దానిపైన మళ్ళీ పవర్ ఉంది. సో ఈ రెండింటిని ఇంటూ చేసుకోవాలి, 1/2 into n.
సో 1/2n. దాని తర్వాత బేసిస్ ఆర్ ఈక్వల్, పవర్స్ ఆల్సో ఈక్వల్. ఈక్వేట్ చేసినప్పుడు ఈ 1/2 అనేది రైట్ సైడ్కి వెళ్ళిపోతే 2/1. 6 2s are 12. Therefore, the 12th term is the GP series. Next question. So given 1/3, 1/9, 1/27, so on 1/2187 are in GP series. So ఇది ఫస్ట్ టర్మ్, ఇది సెకండ్ టర్మ్, ఇది థర్డ్ టర్మ్, ఇది వచ్చేసి nth టర్మ్. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీంట్లో నుంచి n వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇప్పుడు ఫస్ట్ టర్మ్ is equal to a is equal to 1/3. కామన్ రేషియో అంటే ఏంటి? a2 by a1, that is 1/9 by 1/3. 1/9 by 1/3. దీన్ని సింప్లిఫై చేసుకుంటే 1/9 ఇంటూ ఈ ఫ్రాక్షన్ అనేది పైనకి వెళ్తే రివర్స్ అవుతుంది, 3/1 అవుతుంది. 3 1s 3 3s. సో 1/3 వస్తుంది ఇక్కడ మనకి, 1/3. సో కామన్ రేషియో వచ్చింది, ఫస్ట్ టర్మ్ వచ్చింది. ఇప్పుడు nth టర్మ్ ఆల్రెడీ వాడే ఇచ్చాడు కదా, an is equal to 1/2187. సో దీన్ని మనము nth టర్మ్ ఫార్ములా యూజ్ చేసి క్యాలిక్యులేట్ చేద్దాం. n వాల్యూ ఎంత వస్తుందో. nth టర్మ్ అంటే a ఇంటూ r to the power of n-1 is equal to 1/2187. సో a వాల్యూ వచ్చేసి 1/3, r వాల్యూ కూడా సేమ్ 1/3 వచ్చింది. దట్ ఈస్ ఈక్వల్ టు 1/2187. సో ఈ రెండు బేస్ సేమ్ ఉంది కాబట్టి పవర్స్ ని మనం ఏం చేసుకోవచ్చు, యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్లస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది, +1 -1 క్యాన్సిల్ అయిపోతే 1/3 పవర్ n వస్తుంది. రైట్ సైడ్ లో మనకి 1/2187 ఉంది. సో ఫస్ట్ 2187 ని LCM మెథడ్ లో సింప్లిఫై చేద్దాం. 3 7s 21, 3 2s 6, మళ్ళీ 2 ఉంటుంది, 3 9s 3 2s 6, 6 అంటే 1 ఉంటుంది, 3 4s 12, 3 3s 3 8s 3 1s 3 27 times, 3 9 times, 3 3 times, 3 1 time, 1 2 3 4 5 6 7 times. So 1/3 whole power 7, 1/3 power 7. 3 అనేది 7 times మల్టిప్లై చేస్తే మనకి 2187 వస్తుంది. సో దీన్ని ఏమని రాయొచ్చు అంటే 1/3 to the power of n is equal to 1/3 whole power 7 అని రాసుకోవచ్చు. సో దీన్ని కూడా 1/7 అని రాస్తే 1/3 whole power 7 అని రాయొచ్చు. సో ఇక్కడ బేసిస్ ఆర్ సేమ్. సో ఇక్కడ బేసిస్ అనేవి ఈక్వల్ ఉన్నాయి కాబట్టి పవర్స్ ఆల్సో ఈక్వల్. So therefore n is equal to 7. So now 1/2187 is the 7th term of GP. ఇది 7th term అనేది అవుతుంది. Very very simple question. Thanks for watching. Please subscribe our channel for regular updates. Share this information with your friends.